ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ చట్టం స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకొస్తామని చెప్పారు అమిత్ షా. చట్టాల పేర్ల మార్పుతో పాటు చేర్పులు చేయనుంది కేంద్రం. గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, మైనర్లపై రేప్ కు మరణశిక్ష విధించాలని ప్రతిపాదనలు చేర్చారు. केस जांच किया है तो डीजीपी या तो रिटायर्ड होने के बाद वो केस चलने पर आता है और उनको गवाही देने जाना है. हमने ये प्रक्रिया के अंदर आमूल चूर परिवर्तन किया है कि जो एसपी अभी नौकरी कर रहा है वो ही फाइल देखकर गवाही देगा, जो पहले था उसको आने की जरूरत नहीं. माननीय बहुत बड़ा क्रांतिकारी बदलाव. इसके कारण इतना देर होती, इतनी देर होती. आज हमने बारीकी से ट्रायल किस चीज के कारण लेट होती है इसका अभ्यास किया है. सबसे ज्यादा डेट अगर लगे तो यही कि भैया वो तो डीजीपी हो गए, डीजीपी साहब को समय नहीं होगा, तहसील में कैसे आएंगे, जब उनकी विजिट है तो 1.5 साल तक गवाही नहीं होती. मगर अब कोई डीजीपी साहब या तो रिटायर्ड बाबू को बुलाने की जरूरत नहीं. वहां जो एसपी है वो फाइल देखकर, और वो डीजीपी साहब को कुछ याद भी नहीं है, उन्होंने भी फाइल देखकर ही कोर्ट को असिस्ट करना है. मगर ये नहीं होता था, अब हमने ये कर दिया है. घोषित अपराधियों की संपत्ति की कुर्की का भी ये है नहीं, वरना यूपीए वालों को बहुत दिक्कत आती इस प्रावधान से. घोषित अपराधियों की संपत्ति की कुर्की का भी हम प्रावधान मान्यवर इसमें लेंगे. संगठित अपराध के लिए एक नया प्रावधान हम इसके अंदर जोड़ रहे हैं, जो अंतरराज्य गैंग और संगठित अपराध है इसके विरुद्ध एक अलग प्रकार की कठोर सजा का प्रावधान. महिलाओं के प्रति अपराध और सामाजिक समस्याओं के निपटान के लिए भी हमने ढेर सारे किए हैं. शादी, रोजगार, पदोन्नति के झूठे वादे और गलत पहचान प्रकट कर जो यौन संबंध बनाते थे उसको अपराध की श्रेणी में पहली बार नरेंद्र मोदी सरकार लाए. अपराधियों के विरुद्ध जो भाग जाते थे इसके लिए भी 10 साल की सजा का लाया है, प्रावधान लेकर आए हैं. सजा माफी को पॉलिटिकल यूज करने वाले बहुत किस्से आते थे. अब हमने कह दिया है कि अगर किसी को सजा माफ करनी है तो मृत्यु की सजा को आजीवन कारावास में ఇక మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, లోక్సభలో కొత్త బిల్లుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, పార్లమెంట్ చివరి రోజు సమావేశాల్లో ఈరోజు కీలకమైనటువంటి బిల్లుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సిఆర్పిసి, అలాగే ఐపీసీ, దాంతోపాటు ఎవిడెన్స్ యాక్ట్లకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి, అంటే 1860 నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ వారు రూపొందించినటువంటి చట్టాలే అమల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి వాటిని రిపీల్ చేస్తూ వాటి ప్లేసుల్లో రీప్లేస్మెంట్ చేస్తూ ఈ 3 బిల్లులను అనేది కూడా కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఇక బిల్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే సిఆర్పిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనేటువంటి బిల్లుని తీసుకొచ్చారు. ఇక ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించినటువంటి స్థానంలో భారతీయ సాక్ష్య చట్టము, వాటితో పాటు ఐపీసీకి సంబంధించి భారతీయ నాగరిక సురక్షత, ఈ చట్టాలను కూడా తీసుకొచ్చారు. వాటితో పాటు శిక్షల్లో కూడా కొన్ని చేంజెస్ అనేది కూడా తీసుకొస్తూ ఈరోజు కొద్దిసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాటిని బిల్లులో లోక్సభ ముందు ఇంట్రడ్యూస్ చేశారు. కీలకంగా రేప్ లాంటి శిక్షలకు, నేరాలకు సంబంధించి శిక్షల విషయంలో చాలా కఠినంగా ఉండాలని కూడా వాటిలో మార్పుల్లో ఉంది. దానిలో భాగంగానే గ్యాంగ్ రేప్ కనుక నేరానికి కనుక ఎవరైనా పాల్పడినట్లయితే వారికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించేలాగా శిక్ష అనేది కూడా మార్చారు. ఇక మైనర్ రేప్ కనుక ఆ నేరానికి కనుక ఎవరైనా పాల్పడినట్లయితే ఖచ్చితంగా వారికి మరణశిక్ష విధించాలనేటువంటి తీర్పు, దానికి సంబంధించినటువంటి శిక్షను కూడా అందులో ఇంక్లూడ్ అనేది కూడా చేశారు. ఇక అల్లర్లు కావచ్చు, లేకపోతే మూకదారులకు వంటి శిక్షలకు, నేరాలకు పాల్పడిన వంటి వారికి 7 ఏళ్ల జైలు శిక్ష నుంచి మొదలుకుంటే ఆ నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష వరకు కూడా విధించేటువంటి
ఆ దిశగా మార్పులు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వీటితో పాటు చాలా అంశాలు ముఖ్యంగా ఎవిడెన్స్కి సంబంధించి సేకరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు సంబంధించి వీడియోగ్రఫీని తప్పనిసరిగా చేస్తూ నిర్ణయం అనేది కూడా దాంట్లో ఆ బిల్స్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక వాటితో పాటు ఈఎఫ్ఐఆర్ను కూడా దేశంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసేలాగా ఏదైనా నేరానికి సంబంధించి ఇప్పటివరకే జీరో ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి అది ఉంది, ఇప్పటికే అమల్లో ఉంది. దాంతోపాటు ఈఎఫ్ఐఆర్ను తీసుకొస్తున్నారు. పేపర్లెస్గానే వీటికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించినటువంటి అంశాలనేది కూడా ఉండబోయేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పేపర్ యూజ్ అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వాటితో పాటు కోర్టుల్లో విచారణకు సంబంధించి కావచ్చు, ఇక ఇన్నోసెంట్లను కాపాడేటువంటి వాటి విషయాల్లో కావచ్చు కొన్ని కీలకమైనటువంటి రిఫార్మ్స్ అయితే తీసుకొస్తూ ఈ 3 చట్టాలను కూడా ఈరోజు లోక్సభ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే వాటిని స్టాండింగ్ కమిటీ, ముఖ్యంగా హోంశాఖకు సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ సిఫారసుకు అయితే పంపించారు. వాటిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం అనేది కూడా జరగాల్సి ఉంటుంది. దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంటుంది. స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఉంటారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అభిప్రాయాలను అనేది కూడా తీసుకుంటారు. దాని తర్వాత స్టాండింగ్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసుల మేరకు వాటికి సంబంధించినటువంటి అమలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ బిల్స్ ఇప్పుడు లోక్సభ ముందు ఇంట్రడ్యూస్ అయింది. లోక్సభలో వాటిని స్టాండింగ్ కమిటీకి పంపించారు. మణిపూర్ సహా చాలా అంశాల్లో మహిళలపైన కావచ్చు, లేకపోతే చాలా ఇండ్లపైన దాడులు జరిగేటువంటి ఆస్కారాలు గతంలో కూడా జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ఘటనలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో అల్లర్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడము, అలాగే ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వారిలో కొంత భయం అనేది కూడా ఉండాలి. కాబట్టి ఇలాంటి శిక్షలను తీసుకొస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. దానికి సంబంధించే ఎక్సర్సైజ్ అంతా కూడా జరిగింది. కాబట్టి మణిపూర్లో అయితే ఏకంగా మంత్రుల ఇండ్లపైన లేకపోతే ఎమ్మెల్యేల ఇండ్లపైన కూడా దాడులు జరిగినటువంటి సందర్భాలు చూసాము. ఇక మహిళలపైన అయితే సామూహిక అత్యాచారాలు అయితే జరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. కాబట్టి అలాంటి నేరాలకు పాల్పడేటువంటి వారికి సంబంధించి కఠినమైనటువంటి శిక్షలను అయితే అమలు చేయాలని కూడా ఎప్పటి నుంచో పౌర సమాజం నుంచి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ 3 బిల్స్లో కూడా ఆ మేరకు చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. ఇక మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ఇందులో చేర్చారు. అది కూడా రాజద్రోహానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ స్థానంలో వేరొక దాన్ని కూడా తీసుకొచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ అయితే పూర్తిగా జరుగుతూ ఉంది. రాజద్రోహానికి కూడా పూర్తిగా అది బ్రిటిష్ కాలంలో నుంచి కూడా అమలవుతూ ఉంది. అప్పట్లో ఎవరు కూడా పాలించే వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడద్దు అనేటువంటి ఉద్దేశంతో రాజద్రోహం వంటి కేసును కూడా తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తూ ప్రజలందరికీ కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది అంటూ ఆ అంశాన్ని కోట్ చేస్తూనే ఒకవేళ అలాంటి అంశంలో ఏదైనా కేసులు పెట్టాలనుకుంటే దాని స్థానంలో రాజద్రోహం ప్లేస్లో మరొక అంశాన్ని కూడా మరొక రకమైనటువంటి కేసులను కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది కూడా జరుగుతూ ఉంది. అపర్ణ.